క్రీస్తు కోసం మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే అది క్రీస్తు కొరకు జీవించినట్టు అవుతుంది. ఇక్కడ చాలామంది యవనస్తులు స్టూడెంట్స్ ఉన్నారు. క్రీస్తు కోసం జీవించడం అంటే ఏంటన్నా, క్రీస్తు కోసం జీవించడం అంటే ఏంటి మాస్టర్ గారు, బ్రదర్ క్రీస్తు కోసం జీవించాలంటే ఏం చేయాలి మేము అని అంటే, దేవుని లేఖనాలు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది క్రీస్తు కొరకు జీవించేటువంటి వారు ఎలా జీవించాలో దేవుని లేఖనం సెలవిస్తున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవుచున్నాడు, నేను వారిలో సంచరించును, నేను వారి దేవుణ్ణై ఉన్నాను, వారు నా ప్రజలై ఉన్నారు. ముందు వచనాలు చదవండి ఒకసారి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి. అంటే క్రీస్తు కొరకు జీవించాలని ఆశ కలిగినటువంటి వారు ఎలా జీవించాలంటే, లోకంతో కలిసి జీవించొద్దు. నువ్వు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు, లోకమే సర్వస్వంగా బ్రతికేటువంటి వారు, లోకము శరీరాశ నేత్రాశ జీవపడం కొరకు బ్రతికేటువంటి వారు, వారి జీవితంలో వారి శరీరంలో పాపాన్ని నెరవేర్చాలనే ఆకాంక్ష కలిగినటువంటి వారు. వారికి క్రీస్తు తెలియదు, వారికి బైబిల్ తెలియదు, లోకమే సర్వస్వమని భావించేటువంటి వారు అవిశ్వాసులైతే, విశ్వాసులు అంటే ఎవరు? నువ్వు నేను కదా. ప్రభునందు విశ్వాసం ఉంచుతాం, ప్రభు కోసం జీవించాలని తీర్మానం తీసుకుంటాం, ప్రభు ద్వారా మాత్రమే రక్షణ ఉందని విశ్వసించినటువంటి వారు, ప్రభు ద్వారా మాత్రమే నిత్య జీవం ఉందని నమ్మినటువంటి వారు, వారు విశ్వాసులు. ఈరోజున బిలీవర్స్ అన్నారు. బిలీవర్స్ అంటే ఎవరు చెప్పండి? క్రీస్తుని బిలీవ్ చేసేటువంటి వారు బిలీవర్స్. అసలు క్రిస్టియన్ అంటే ఎవరు? హూ ఈజ్ క్రిస్టియన్ అని అంటే వాళ్ళు ఒక కమ్యూనిటీ అండి అని అంటారు చాలామంది. సో క్రిస్టియానిటీ అనేటువంటిది ఒక మతం అని భావించేటువంటి వారు కూడా లేకపోలేదు. ఈ మతస్థులు, మతంలో మీరు దిగారా, మతంలో మీరు కలిసిపోయారా అని చాలామంది మతం 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 అని అంటారు. బైబిల్లో ఎక్కడా కూడా ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎక్కడా కూడా క్రైస్తవ్యం అనేది మతం అని రాయబడలా. ఇదొక జీవిత విధానం, ఒక జీవన విధానం. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఇదొక దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం అంతే. నువ్వు ఏది మార్చుకోనక్కర్లా. అంటే ఏది మార్చుకోనక్కర్లేదంటే నువ్వు పైరూపాన్ని వేషభాషను మార్చుకోనక్కర్లేదు, కానీ నీ అంతరంగాన్ని మార్చుకుని ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించాలి. ఇది ఆత్మీయ యాత్ర. ఇది ఆలోచించేయండి. మతం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలీజియన్. మతం ఇప్పుడు కూడా మనిషిని రక్షించలేదు. మతం ఉన్నంతకాలం నువ్వు ఏనాడు కూడా రక్షణలోకి రాలేవు, కానీ మార్గమైన యేసుక్రీస్తు ప్రభువుని రక్షించగలడు. మతం ఎప్పుడు నీ మీద అనేకమైనటువంటి ప్రెజర్ పెడతా ఉంటుంది. మతాలు ఈ రోజున నీ మీద ఎత్తి మీద అనేకమైన భారాలు పెడుతుంది. నువ్వు అలా చేయి, ఇలా చేయి, ఆ హోమం చేయి, ఈ హోమం చేయి, 10 కొండలు ఎక్కువ, 20 కొండలు ఎక్కువ, ఆ తర్వాత నన్ను కలుసుకోవాలంటే నువ్వు ఆ ప్రాంతానికి రావాలి, ఈ ప్రాంతానికి రావాలని చెప్పి నీ మీద ప్రెషర్ పెట్టేది మతం. కానీ మార్గం యేసుక్రీస్తు ప్రభువు ఏ ప్రెషర్ ఇవ్వడు. ఉన్న ప్రెషర్ దించేస్తాడు ఆయన, ఉన్న ప్రెషర్ తీసేస్తాడు, ఉన్న భారాన్ని దించేస్తాడు ఆయన. నా ప్రియ దైవజనాంగమా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో ఏమని చేయొద్దు, విజ్జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి పొత్తు, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? రెండిటికి ఏమైనా పొత్తు ఉంటుందండి? ఏమంటే చీకటికి వెలుగుకి ఏమైనా పొత్తు ఉంటుందా? క్రీస్తుకు బెలియాలకు ఏమి సంబంధము? రెండు విశ్వాసులుగా మనం ప్రత్యేకంగా జీవించాలి, ప్రత్యేకతను కలిగి జీవించాలి. ఎవరైతే ప్రత్యేకంగా జీవిస్తారో వారు దేవుణ్ణి ఏం చేస్తారు చెప్పండి? మహిమపరచగలుగుతారు. ప్రత్యేకంగా జీవించాలి. వీ షుడ్ బి సెపరేటెడ్. లోకం నుంచి ప్రత్యేక. అందరూ పాపం చేస్తున్నారు కదా, అందరూ కూడా ఫోన్లో వ్యర్థమైనటువంటి వాటిని చూస్తున్నారు. ఒక్కదాన్నే మంచి వీడియోలు చూడాలంటే ఎలాగన్నా లేదు. క్రీస్తుని కలిగినటువంటి నీవు పరిశుద్ధంగా జీవించడానికి ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. వాస్తవానికి యోసేపు జీవితం గురించి మనం ఆలోచన చేస్తుంటాం. యోసేపు యవనస్తుడు, నవయవనంలో ఉన్నాడు. ఒక అందమైన స్త్రీ వచ్చి తను శోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం విడిచి పారిపోయాడు. జానత్వానికి దూరంగా పారిపోయాడు యోసేపు. నాకు అనిపించింది కొన్ని సంవత్సరాలు యోసేపు యొక్క ప్రత్యేకతను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ కనుక యోసేపు గనక కుమారులు గనక లేకపోతే, ఎవరు యోసేపు కుమారులు ఎవరు? మనషే, ఎఫ్రాయిం. ఇద్దరు గనక లేకపోతే నాకు వేరే ఆలోచనలు వచ్చాయి. యోసేపు వాస్తవానికి ఏమన్నా నపుంసకుడా, అంటే స్త్రీ మీద ఆసక్తి లేనటువంటి వాడు అనేటువంటి ఆలోచన కూడా నాకు వచ్చింది. కానీ యోసేపుకి 2 కుమారులు ఉన్నారు. అయినా సరే
నిజంగా ఆ యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు, సో జోసెఫ్, గాడ్ వాజ్ విత్ జోసెఫ్. సో దేవుడు యోసేపుతో ఉన్నాడు. ప్రతిరోజు దేవునితో గడుపుతున్నాడేమో, ప్రతిరోజు కూడా దేవుని ముఖాన్ని చూస్తున్నాడేమో, ప్రతిరోజు కూడా యేసయ్య యొక్క ముఖాన్ని చూస్తున్నాడేమో. ఆ స్త్రీ ముఖం అసహ్యంగా కనిపించింది. ఆ స్త్రీ ముఖం ఒక రకంగా చెప్పాలి, కూరిపోలే కనిపించింది. నువ్వు కూడా ప్రభువుతో జీవిస్తున్నంత కాలం ఈ లోకము నీకొక ఎలా కనబడుతూ ఉంటుంది? అసభ్యకరంగానే కనబడుతుంది, అసౌందర్యంగానే కనబడుతుంది. కానీ క్రీస్తు జీవిస్తున్నప్పుడు, క్రీస్తు సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు లోకంలో ఏ సౌందర్యమైనా సరే నీ ముందు అది ఎలా జీరోగానే కనపడుతుంది. ప్రియ దేవుజనాగమా, ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవించడం కొరకు మనం పిలువబడ్డాం. యు ఆర్ కాల్డ్ టు బీ లివ్ సెపరేట్లీ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి ప్రత్యేకంగా మనం జీవించాలి. ఎవరుస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ఈరోజున పాపాన్ని అంటకుండా మనం జీవించాలి. అసలు భక్తి అంటే యాకోబు చెప్తున్నాడు 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, భక్తి అంటే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా జీవించడం. ప్రియవని చెల్లి, మాలిన్యాన్ని అంటించుకుంటున్నావా లేకపోతే మాలిన్యానికి దూరంగా వెళ్తున్నావా? కావాలని చాలామంది మాలిన్యాన్ని అంటించుకుంటూ ఉంటారు. జాగ్రత్త. ఈరోజున సమాజంలో చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. వాస్తవానికి నీ దగ్గరికి వచ్చి నీకు అవన్నీ ఇస్తున్నారు కదా, నేను ప్రేమిస్తున్నాను చెప్తా ఉన్నాడు కదా, వాస్తవానికి అది ప్రేమ కాదు, అది కామం. అది చాలా మంది దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని అంటున్నారు. అది ప్రేమ కాదు. నువ్వు అనుకుంటున్నావు నాకు అతడు గిఫ్ట్లు ఇస్తున్నాడు, లేకపోతే నాకు పెన్నులు ఇస్తున్నాడు, ఫోన్ రీఛార్జ్ చేపిస్తున్నాడు, అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇస్తున్నాడు అంటే అతడు పెట్టుబడి పెడుతున్నాడు. నీ నుంచి కావాల్సింది మరొకటి ఉంది అతనికి. నువ్వు అనుకుంటున్నావు నిజంగా ప్రేమించేస్తున్నాడు అని అనుకుంటున్నావు, అతనికి నీ నుంచి కావాల్సింది నీ శరీరం కావాలి. ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కదా, పేరు పెట్టుకున్నాం మనం ప్రేమని, అది ప్రేమ కాదు, కామం అది. జాగ్రత్త. చాలా మంది ఏమన్నా చెల్లెములు రోజున మోసగించబడుతున్నారు. చాలా మంది ఏమన్నా చెల్లెములు ఏడుస్తున్నారు రోజున, ఆత్మహత్య చేసుకోవాలని మా దగ్గరకు వస్తున్నారు. అన్నా మోసపోయాను. జాగ్రత్త. నీ వివాహం అయ్యేంత వరకు నీ శరీరాన్ని నువ్వేం చేసుకోవాలా? కాపాడుకోవాలా. ఈ ప్రపంచంలో గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? నీ సౌశీల్యం, నీ క్యారెక్టర్ అనేటువంటిది గొప్ప ఆస్తి. దాన్ని కాపాడుకోవాలి. వివాహం అయ్యేంత వరకు నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, దైవ చిత్తానుసారంగా నడవాలి అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఏమన్నా చెల్లెమ్మలారా, జాగ్రత్త. ఈరోజు చాలా మంది మోసగాళ్ళు బయలుదేరారు, మీ జీవితంతో ఆడుకునేటువంటి వారు బయలుదేరారు. వారి విషయంలో జాగ్రత్త. ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించండి, ప్రభువుకి మీ జీవితాన్ని అర్పించండి. తగిన కాలం నందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. క్రీస్తు కొరకు జీవించండి. యోసేపు క్రీస్తు కొరకు జీవించారు, పాపం నుంచి దూరంగా పారిపోయారు. నువ్వు దేవుని కోసం జీవించడం అంటే ఏంటో తెలుసా? ఒక రాతిని ఒక ఎత్తైన పర్వతానికి ఎక్కిస్తున్నట్లు నీ క్యారెక్టర్ని అలా బిల్డ్ చేసుకోవాలి. లేదు క్యారెక్టర్ని కనుక పాడు చేసుకోవాలి అని అనుకుంటే కనుక జస్ట్ చాలా ఈజీ. విదిన్ 1 minute యూ కెన్ లూజ్ యువర్ క్యారెక్టర్. విదిన్ 1 second యూ కెన్ లూజ్ యువర్ క్యారెక్టర్. కానీ దాన్ని సంపాదించుకోవడం చాలా ప్రయాసపడాలి. రోజు ఒక మాట చెప్పినామండి, దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు తెలుసా? ప్రత్యేకంగా జీవించాలి. ప్రవాహంలో 2 రకాల చేపలు. ఒకటి చచ్చిన చేప, ఆ ప్రవాహం ఎటు వెళ్ళిపోద్ది, ఎందుకంటే జీవం లేదు కదా, చచ్చింది కాబట్టి. సో ఆ యొక్క ప్రవాహానికి ఒక వాల్ ఉంటే ఒక పల్లంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది. కానీ బ్రతికిన చేప మాత్రమే ప్రవాహానికి ఎదురీతూ ఉంటుంది. అలా ఎదురీత నీకు గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. గోదావరి జిల్లాల్లో పులస చేప అనేటువంటిది చాలా చాలా ఖరీదైనటువంటిది, చాలా రుచికరమైన చేప. వాస్తవానికి చెప్పాలంటే గోదావరి జిల్లాల్లోకి వెళ్ళి, సో ఈ ఫిష్ కూడా ఏమవుతుందంటే ఎలా తయారవుతుందంటే అంత భయంకరమైనటువంటి ఉధృతి కలిగినటువంటి నీటి మీద ఎప్పుడైతే ఈదుతూ ఉంటుందో పర్ఫెక్ట్ అయిపోద్ది అనమాట. దాని ఎనాటమీ, దానిలో ఉన్నటువంటి హార్మోన్స్ పర్ఫెక్ట్ చేప అనమాట. ఆ చేప అంత రుచిగా ఉండడానికి కారణం ఏంటంటే అది ఎదురీత. రెండో కారణం ఏంటంటే సముద్రం నుంచి అది ప్రత్యేకించుకుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మర్చిపోకండి ఎప్పుడు కూడా, పులస చేప అంత ఖరీదు ఎందుకు వచ్చిందంటే ఊరికనే కాదు, ఊరికనే పిచ్చోళ్ళ కొనుక్కోరు ఆ చేపని. ఆ చేప చాలా రుచికరంగా ఉంటుంది. ఎందుకంత రుచి వచ్చిందంటే దానికి అదేం చేసింది? ఉప్పు జలాల్లోంచి, సముద్ర జలాల్లోంచి మంచి జలాల్లోకి, గోదావరి నదిలోకి వచ్చింది. రెండోదిగా చెప్పాలంటే ఎదురీత ఈదింది. ఈరోజు నీవు కూడా ఆ చేప వలె ఎదురీత ఈదితే, నీవు కూడా లోకం నుంచి ప్రత్యేకించుకుని యేసయ్య అనేటువంటి మంచి నీటిలోకి నువ్వు వస్తే, జీవజలపు నదిలోకి వస్తే నీ విలువ పెరిగిపోద్ది. యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూసే విధానం మారిపోతుంది. నీ విలువ చాలా గొప్పది. దేవుడు పరలోక రాజ్యంలో ఒక గొప్ప సింహాసనం దాని మీద కూర్చోబెడతాడు. నువ్వు ఎదురీత ఎదుగుతున్నావా? ఎదురీత ఎదటానికి ప్రయత్నం చేస్తున్నావా?
చాలా టెంప్టేషన్స్ వస్తాయి జీవితంలో, చాలా చాలా శోధనలు వస్తాయి. చాలా మంది ఈజీగా టెంప్టేషన్కి ఏమైపోతారు, లోనైపోతారు. ఏమనక్కర్లా, అబ్బా నీ వాయిస్ చాలా బాగుంది, చూడ్డానికి చాలా అందగత్తివి, యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ అనేటప్పటికి చాలా చిన్న చిన్న మాటలకి చాలామంది పడిపోతారండి. చిన్న చిన్న మాటలకి కొంతమందిని పాడేయడానికి పెద్ద ఖర్చు కూడా అక్కర్లేదు, 5 స్టార్ చాక్లెట్ చాలు. అంత వీకా, అంత బలహీనుడువా, అంత బలహీనురాలువా ఆలోచించే లేదు. ఎదురీత ఎదాలా, దేవుని కోసం జీవిస్తా ఉన్నప్పుడు ఎదురీత ఎదాలా. నా పెద్ద వచ్చినాకమా చాలామంది యూత్ ఉన్నారు. ఈ రోజున సందేశం అదే వస్తుంది, ప్రత్యేకంగా మనం జీవించాలి. క్రీస్తు పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించాడు. హెబ్రూ 7:26 మనందరికీ తెలుసు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. నా ప్రియ చెల్లి, ప్రత్యేకంగా జీవించడానికి తీర్మానం తీసుకో. ప్రత్యేకంగా జీవించు. ఎదురీత, లోకంలో క్రీస్తు కోసం జీవించడం అంటే ఎదురీతే, చాలా ప్రయాస. ఉదయాన్నే లేచి మందిరానికి వస్తుంటే మిగతా లోక సంబంధమైన స్నేహితులు అంటారు, ఉదయాన్నే వెళ్ళిపోవాలా, ఉదయాన్నే చర్చికి వెళ్ళిపోవాలా అని చాలామంది మాటలు అంటూ ఉంటారు, సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఏం చేసినా సరే నీకు వ్యతిరేకత రాదు. ఈ ప్రపంచంలో ఏ పాపం చేసినా ఏ ఒక్కరు ఎందుకు చేస్తామని అనరు. సినిమా హాల్కి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నావు అంటారా, లేకపోతే వ్యర్థమైన తిరుగుతుంటువంటి వారిని చూసి ఎందుకు అలా జీవిస్తున్నాను అంటారు. అది ఆమె పర్సనల్ అంటారు. కానీ ఒక వ్యక్తి మందిరానికి వస్తుంటే ఎందుకు నువ్వు కూడా కలిసిపోయావా, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి నిన్ను ఎంతగానో వెనక్కి లాగేటువంటి వారు ఉంటారు. కానీ ఎదురీదాలా, దేవుని కోసం జీవిస్తా ఉన్నప్పుడు అనేక మంది నేను వెనక్కి లాగాలనుకుంటారు. ఎదురుతున్నావా? ఎర్మిన్ అనేటువంటి ఒక జీవి, ఎర్మిన్ అంటే మన దేశాల్లో ఉండదు ఎర్మిన్, వాస్తవానికి వెస్ట్రన్ కంట్రీస్లో మంచు పడేటువంటి చోట్ల ఎర్మిన్ బాగా ఉంటుంది. దాని యొక్క చర్మంతోనే స్వెటర్స్, మఫ్లర్స్ కుడతా ఉంటారు. ఇదే అండి ఎర్మిన్. మీరు చూస్తున్నారు ఈ ప్రాణి. దాని యొక్క స్కిన్ని తీసి దాంతోనే స్వెటర్లు చేస్తారు. చాలా వెచ్చగా ఉంటుంది అనమాట. దాంతోనే మనం ఈ రోజున చూస్తున్నటువంటి చాలా స్వెటర్స్ దాంతోనే తయారవుతుంటాయి. ఈ జీవిని పట్టుకోవాలి కదా ఫస్ట్. ఈ జీవిని పట్టుకుని దాన్ని చంపి దాని చర్మాన్ని తీయాలి. ఎవడో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. దాని యొక్క సైకాలజీ ఏంటి, అది ఎలా ప్రవర్తిస్తుంది, దాని తీరుతనులు ఏంటో ఆలోచన చేశాడు. దానికట అసలు దుర్వాసన అంటే అసలు భరించలేదట. వాళ్ళు ముందుగానే ఏం చేస్తారంటే దాని స్థావరం దగ్గర, వెరీ సారీ టు ప్రొనౌన్స్ ఇట్, మనిషి యొక్క డిస్క్రీట్ మాటలు చెప్పాలంటే మనిషి పెంట ఇస్తాం కదండి, దాన్ని ఎక్కడ పెడతారంటే ఆ యొక్క బొరియ దగ్గర, లేకపోతే దాన్ని కన్నం దగ్గర పెడతారట. దాన్ని పరిగెట్టిస్తా ఉన్నప్పుడు అది ఎట్టకాయలకు సక్సెస్ఫుల్గా తన యొక్క స్థావరానికి వచ్చేస్తుంది. వచ్చేటప్పటికి ఆ యొక్క స్థావరం ముందు, లేకపోతే తన యొక్క నివాసం ఉండేటువంటి ఆ బొరియ ముందు, ఆ కన్నం ముందు ఏముంటుంది, ఒక అశుద్ధం ఆ ప్రాంతంలో ఉంటుంది. ఉండేటప్పటికి అది అలా నిలిచిపోద్ది. దాని దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, శత్రువుని తప్పించుకోవాలంటే ఆ యొక్క మురికిలోంచి లోపలికి వెళ్ళిపోయి సేఫ్ అయిపోవచ్చు. రెండోది ఏంటి తెలుసా, ఒకవేళ అక్కడే నిలిచిపోయిందా ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. అక్కడే నిలిచిపోతే శత్రువు వస్తాడు, వేటగాడు వస్తాడు, తీసుకుని బుట్టలో వేసుకుంటాడు, దాన్ని చంపి దాని చర్మాన్ని లాగేస్తాడు. తెలుసు దానికి. ప్రాణం పోయినా మురికి నేను అంటించుకోను, ప్రాణం పోయినా ఈ అశుద్ధాన్ని అంటించుకొని ఎలా వెళ్ళమంటావు, పోతే పోనీ ప్రాణత్యాగం చేసేస్తానని అలా నిలిచిపోద్దట. దాని క్యారెక్టర్ని కాపాడుకోవటం కొరకు మురికిని అంటించుకోకూడదు, పాపాన్ని అంటించుకోకూడదు, పరిశుద్ధంగా జీవించాలి, అశుద్ధాన్ని అంటించుకోకూడదు అనే ఉద్దేశంతో తన ప్రాణాన్ని కూడా ఏం చేస్తుంది, అర్పించేస్తుంది. మనం ఎన్నిసార్లు కమిట్ అయిపోయాం, ఎన్నిసార్లు మనం లోకానికి దాసులైపోయాం, ఎన్నిసార్లు సాతానికి లొంగిపోయాం. ఆ చిన్న ప్రాణిని ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు, మనకి ఈ పాఠం నేర్పించడం కొరకే, పరిశుద్ధంగా జీవించడం కొరకు మనం పిలువబడ్డాం. దేవుడు ఆనందించొద్దు అనలేదు, దేవుడు సంతోషించొద్దు అనలేదు, దేవుడు హ్యాపీగా ఉండొద్దు అనలేదు, ఫలించొద్దు అనలేదు. అన్నీ సంతోషించండి మీరు, కానీ దానికి ఒక ఏముంది, దానికి ఒక విధానం ఉంది. నీ శారీరక కోరికలు తీర్చుకోవడానికి ఒక విధానం ఉంది. ఆ విధానమే వివాహం. అర్థమవుతుందా? దేవుడు మనందరికీ కలర్స్, ఈ ప్రపంచము, అందమైన సృష్టిని ఎందుకు ఇచ్చాడు తెలుసా, సంతోషించమని. దానికి దేవుడు ఒక విధానం పెట్టాడు. ఆ విధానాన్ని మరిచి నువ్వు ఒకవేళ జీవిస్తే కనుక ఆయన దృష్టిలో అది పాపం అవుతుంది. నా ప్రియ చెల్లెములు, నా ప్రియ తమ్ముళ్ళు, ప్రత్యేకంగా జీవించాలి. రెండోదిగా నిరీక్షణ కలిగి జీవించాలి. ఏంటండి? నిరీక్షణ కలిగి జీవించాలి. యోబు గ్రంథం 19:10 చదువుకుందాం. 4 దిశలు ఆయన నన్ను విర్రగొట్టగానే నాశనం అయిపోతుని, ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించను. చూడండి, నిరీక్షణ ఆధారము.
ప్రభువే మన నిరీక్షణ ఆధారము, నమ్ముకోదగిన సహాయకుడు, ఆయనే మన నిరీక్షణ. అందుని బట్టి మనందరం కూడా క్రీస్తు కొరకు ఎలా జీవించాలంటే ప్రత్యేకంగా జీవించాలి. రెండోదిగా నిరీక్షణ కలిగి జీవించాలి. మొదటి పేతురు రాసిన 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఎస్, ప్రభువులో మనకు జీవంతో కూడిన నిరీక్షణ మనకుంది. ఆ తర్వాత ఇంకో మాట చెప్పనా, ఈ నిరీక్షణ మనల్ని పవిత్రపరుస్తుంది. ప్రైజ్ గాడ్. చదువుతారా? మొదటి యోహాను పత్రిక 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని భద్రపరుస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యోబు 11:18 చదువుదాం. నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నువ్వు ధైర్యంగా ఉండు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు. చూడ, నమ్మకమునకు ఆ ప్రాంతంలో నిరీక్షణకు ఆస్పదం కలుగును గాక, నువ్వు ధైర్యంగా ఉందువు, నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితంగా పండుకొందు. చెప్పండి, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ పరిశుద్ధిలోకి నడిపిస్తుంది. ఈ నిరీక్షణ చెప్పండి మనల్ని భద్రపరుస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి చార్ల్స్ స్పర్జన్ దేవుని సేవకుడు అంటాడు, మనం నడవటానికి భూమి ఎంతైతే ప్రాముఖ్యమో, మనం నడవటానికి భూమి ఎంతైతే ఆధారమో, విశ్వాసానికి వాగ్దానం కూడా అంత ఆధారం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నమ్మినప్పుడు మన జీవితం నిరీక్షణ. ఈ లోకంలో దేవుడు నాకు వెలుగును రక్షణ, నేను ఎవరికి భయపడుతున్నాను అంటాడు. వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్ హూమ్ షల్ ఐ ఫియర్. దేవుడు నాకు వెలుగును రక్షణ, నేను ఎవరికి భయపడుతాను. కాబట్టి క్రీస్తు కొరకు జీవిద్దాం. క్రీస్తు కొరకు జీవిస్తే ఆయనని అప్రిషియేట్ చేస్తాడు, ఆయన నీకు బహుమానాన్ని ఇస్తాడు, ఆయన నీకు తన రాజ్యాన్ని కానుగిస్తాడు, తన సింహాసనం మీద కూర్చొని పెడతాడు, తెల్ల రాతిని ఇస్తాడు. క్రీస్తు కొరకు జీవించినటువంటి వారు ఎవరనంటే వారు విజయ వీరులు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.